అండ్ ఈ మూవీ రివ్యూ ఇవ్వంగాల్నే చాలామంది కింద నువ్వు జెండా కూలి సో సంథింగ్ ఏదో 'మగధీర' సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు జరిగిన ఒక సంఘటన అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈ వీడియో చూసేవాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి రికమెండేషన్ అయితే అయ్యిద్ది. సో ఇక ఈరోజు మూవీ అప్డేట్స్ వచ్చేసరికి నిన్న వదిలిన పోస్టర్ 1 మిలియన్ అయితే వెళ్ళిపోయిందనమాట. డివివి వాళ్ళు ఓజీ పోస్టర్. సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పటిదాకా ఏ సినిమాకి అయితే అలా జరగలేదు. అది కూడా సాంగ్ సంబంధించిన పోస్టర్, అది రిలీజ్ పోస్టర్. సో అది ఎక్సలెంట్గా అయితే ఎడిట్ చేశారు. అది ఇప్పటికి ఇంకా నా కళ్ళ ముందే వదిలాడుతుంది అనమాట. సో రేపు 6 PM ఓజీ సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దీన్ని ఒక 7 minutes టార్గెట్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అది ఎక్కువ మందికి ఓల్డ్ వైడ్గా రీచ్ అయ్యే విధంగా చేయబోతున్నారనమాట. సో రికార్డ్ బ్రేక్ చేసిద్దో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓజీ సినిమాలో నటించిన వెంకట్, ఇతని ఫోటో వేస్తున్నా చూడండి. సో ఇతను పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్లో కాలర్ పట్టుకోవాలని చెప్పేసి అన్నారనమాట డైరెక్టర్ ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు, ఆ యాక్టర్ చేత అడిగిపించారనమాట. సో ఆయన భయపడుతూ కాలర్ పట్టుకోవాలి సార్ ఈ సీన్లు అంటే, ఓ పట్టేసుకోండి అని చెప్పి సింపుల్గా అన్నారనమాట. సో అంత పెద్ద స్టార్, అంత పెద్ద పొలిటికల్గా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న వారితో అలా యాక్ట్ చేయటం, ఇచ్చేయటం చాలా మంచిది. సో పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలిసిందే కదా. సో అతను వర్క్ ప్రొఫెషనల్గా తీసుకుంటారనమాట. అలాంటి ఏముండవు, నేను ఒక పెద్ద స్టారు, నేను ఒక పెద్ద డిప్యూటీ సీఎం అలాగే ఏముండదు. పనిలో మనం డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి. ఎందుకు అంటే అందులో ఆ ఓజస్ గంభీర క్యారెక్టర్ వేస్తున్నారు అంతే, పవన్ కళ్యాణ్ గారు కాదు అందులో నటించేది. సో అది ఆ విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ ఇంత యాక్సెస్ ఇస్తారనుకోలేదని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్తున్నారు. ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే అందులో నటించే వాళ్ళు కానీ పక్కన వేరే వాళ్ళు, తెలుగు ఆ సినిమాని దగ్గర నుంచి చూసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా చాలా బాగుండిద్ది అని చెప్పి హైప్ అయితే ఎక్కువ పెంచేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీ అంటే మీరు ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది అన్నారనమాట. సో పవన్ కళ్యాణ్ గారే అలా అన్నారంటే ఇంకా ఆ సినిమా ఏ రేంజ్లో ఉండిద్దో చూడాల్సింది. సో టికెట్లు దొరుకుతాయో లేదో తెలియదు. మనం అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాం. మీ సపోర్ట్ అయితే కావాలి. ఎక్కువ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి షేర్ అయితే చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేస్తేనంటే ఎక్కువ మందికి చూపిస్తుంది. వైడ్ రేంజ్ వెళ్తేనే ఒక 1 lakh 2 lakhs మంది వ్యూస్ చూస్తేనే మనం ఒక 10 టికెట్లు అయినా గివ్ అవే ఇవ్వగల సత్తా మనకు ఉండిద్ది. సో నేను జాబ్లెస్, నేను మిమ్మల్ని నమ్ముకొని వీడియోస్ చేస్తున్నాను. ఇంకా మీదే అనమాట. సో మీరు అలా చేయగలిగితే మనం టికెట్లు ఇవ్వగలం. సో అది మీరేం చేయని అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. సో మనం అయితే బద్దలు కొట్టబోతున్నాం ఓజీలాగా. ఈ ఓజీ సాంగ్ కోసం సుజిత్ గారి మీద ఫ్రాంక్ అయితే చేశారు మన ఎస్ఎస్ తమన్ గారు. సో ఓజీ సాంగ్ లీక్ అయిపోయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, గులాబ్ జాములు నోట్లోకి వచ్చేసినాయి అని చెప్పి ఓవర్ ఎగ్జైట్మెంట్ చేశారనమాట. అది కామెడీ అని చెప్పి, అది ఓన్లీ ఫన్ అని చెప్పారు. ఆ వీడియో అయితే చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, ఆన్లైన్లో దొరుకుతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అలా అంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నారంటే ఆ సాంగ్ అంత బాగా వచ్చింది కాబట్టి, లేదంటే అంత హైప్ ఇవ్వరు. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ విషయం వచ్చేసరికి అప్డేట్ మూవీది కింగ్డమ్ నిన్న రిలీజ్ అయింది, దాని గురించి రివ్యూ చెప్పాం. ఈరోజు ఫస్ట్ డే అది ఎంత కలెక్ట్ చేసిందంటే అఫీషియల్గా పోస్టర్ అయితే వచ్చింది. 38 crore ఓల్డ్ వైడ్ అయితే కలెక్ట్ చేసిందనమాట. సో విజయ్ దేవరకొండ గారికి ఆ కలెక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, తన కెరియర్లోనే హయ్యెస్ట్ అని అనుకుంటున్నాను నేను. అండ్ ఈ మూవీ రివ్యూ ఇవ్వగానే చాలామంది కింద నువ్వు జెండా కూలి సో సంథింగ్ ఏదో పెడుతున్నారు. నేను రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. అరే బాబు, మీరు మన వీడియోస్ చూస్తే నేను జెన్యున్గానే చెప్తాను. నా మాట అటు ఇటు తడబడిందేమో కానీ మన వీడియోస్కి ఫాలో అయ్యేవరకు నా స్లాంగ్ అర్థమైపోయిద్ది, వాళ్ళకి నేను మాట్లాడేది అర్థమైపోయిద్ది. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. నేను హరిహర వీరమల్లుకి కూడా నేను చెప్తే మా వాళ్ళే నన్ను వేసుకున్నారు కింద, కావాలంటే చూడండి వెళ్ళి. నేను పవన్ కళ్యాణ్ గారికి భయంకరమైన ఫ్యాన్, వీరాభిమాని, కానీ సినిమాకి పెద్ద ఫ్యాన్. సో సినిమా ఏ విధంగా అయితే ఉంటుందో అదే మనం చెప్తాం. మనం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇవ్వదు, అది ఏ హీరోకైనా కానివ్వండి. సో నా ఫ్యాన్ అంటే నేను పర్సనల్గా దాన్ని నేను డిబేట్ చేస్తాను, కానీ ఆ రివ్యూస్ పరంగా కానీ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ నేను ఉన్నట్టే చెప్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇచ్చిన జెన్యూన్ రివ్యూ అది.
కింగ్డమ్ మీద. మీరు కావాలనుకుంటే ఇప్పటికి ఎంతోమంది కింగ్డమ్ రివ్యూస్ ఇచ్చి ఉంటారు. నేను చెప్పిన పాయింట్సే వాళ్ళ దగ్గర ఉంటే చూసుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కూలీ మూవీ ప్రమోషన్స్ చాలా వెరైటీగా చేస్తుందన్నమాట. మనకి అమెజాన్ బాక్సెస్ ఉన్నాయి కదా, డెలివరీ బాక్సెస్, వాటి మీద కూలీ లోగో వచ్చి రజనీకాంత్ గారు అయితే ఉన్నారు. సో ఇది నెక్స్ట్ లెవెల్. అంటే ఇంటింటికి వెళ్ళిపోతుంది కూలీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి. అదే ఊపు మీద యూఎస్లో ఇప్పటిదాకా 700K టికెట్స్ అయితే సోల్డ్ అయిపోయినాయి. ఏది 1000 షోస్కి మాత్రమే. అండ్ వార్ 2 వచ్చేసరికి 1400 షోలకి 70,000 మాత్రమే టికెట్లు సోల్డ్ అయ్యాయి అనమాట. సో చూడాలి, వార్ 2 ఇంకా పుంజుకోవాలి. ఎన్టీఆర్ గారిది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కదా, తర్వాత నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇప్పటికీ 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది నిన్నటితోటి మగధీర సినిమా. మగధీర సినిమా నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్, అనుభవాలు అయితే మిగిలించిందనమాట. మగధీర సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు జరిగిన ఒక సంఘటన అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నాకు జరిగింది ఏంటంటే, నేను ఫస్ట్ అప్పుడు నేను పిల్లబచ్చా అని 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్ చదువుతున్నప్పుడు 9th or 10th 9th క్లాసే. సో అప్పుడు నేను టికెట్ కోసం మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య కృష్ణమాల్లో పనిచేస్తారనమాట. అక్కడ ఆయన దగ్గర డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే ఆయన ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. ఇంకా టికెట్ అయితే ఇవ్వలేదు. 10 రూపాయల టికెట్ 200 రూపాయలకి అమ్మారు. సో అది 4 days అలాగే కంటిన్యూ అయింది. సినిమా రిలీజ్ అయిన 4 days. ఆఫ్టర్ 4 days తర్వాత 5th డేన నేను లైన్లో నుంచొని అతి కష్టం మీద సినిమా టికెట్ అయితే కొన్నాను అనమాట. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మూవీ. సో అది నా ఎక్స్పీరియన్స్. నాకు మగధీర సినిమా గుర్తు రాగానే ఆ టికెట్ల కోసం నేను పడిన కష్టం అనేది గుర్తొచ్చింది. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ న్యూస్, వార్ 2 ప్రీమియర్స్ వచ్చేసరికి 13వ తారీఖు నుంచే నా సెకండ్ షో నుంచి స్టార్ట్ అవుతాయి. మీలో ఎంతమంది వెళ్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.